ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీకే స్తోత్రము నాయనా. మీ అద్భుతమైన ప్రేమను మాకు తోడుగా ఉంచేంత వరకు నడిపించినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ దినము, ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. దేవుడు డిసెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దినంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మరి మాసం అంతా ప్రతి కుటుంబము సంతోషంతో ఉండడానికి, ప్రతి కుటుంబము మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ 4 సువార్తలు మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము అందరము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ ఈ క్రీస్తు యొక్క జన్మము అనేటటువంటి దేవుని ప్రణాళికను మనము జ్ఞాపకం చేసుకోము పిల్లరా. ఎందుకో తెలుసా? ఈ ప్రణాళిక ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఏదో ఆషామాషిగా సువార్థికులు, 4 సువార్థికులు వ్రాసినటువంటిది మాత్రము కాదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకనగా 4 సువార్థికులు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య గురించి ఆయన రాశారు. మత్తయి సువార్తలో మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రారంభాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు వంశావళితో ప్రారంభిస్తూ ఒక 5-6 వచనాల్లో క్రీస్తు జన్మము, ఆయన పరిచర్యకు వెళ్ళడము అనేటటువంటిది మరి అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. మార్కు సువార్తకు వచ్చేసరికి మార్కు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య నుండి ఆయన ప్రారంభించినట్లుగా చూస్తాం. లూకా సువార్తకు మనము వచ్చేసరికి ఆయన ఒక సవివరమైనటువంటి ఆ పుస్తకాన్ని ఆయన రాస్తాడు. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క జన్మము ఏ విధంగా జరపబడింది, దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి ప్రతి విషయాన్ని లూకా సువార్తలో ప్రత్యేకంగా లూకా గారు ప్రస్తావించినట్లుగా మనము చూస్తాము. ఇక యోహాను సువార్తలోనికి మనము వచ్చేసరికి యోహాను యొక్క పరిచర్య, ఆయన ప్రారంభము చూస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బాప్తిస్మము, ఆ తర్వాత ఆయన పరిచర్య గురించి ఈ విధంగా మనకు 4 సువార్థికులు మనకు కనబడతారు. దీనిలో మనము ఈ ఉదయకాలము లూకా సువార్తను నేను మీకు జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకనగా ఈ లూకా సువార్త చాలా ప్రత్యేకించినటువంటి సువార్త. ఆయన ఒక సవివరమైనటువంటి లేఖనములను ఆయన జ్ఞాపకము చేస్తూ దేవుని యొక్క ఆ జన్మము గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో ఆయన దీన్ని రాసినట్లుగా మనము చూస్తాము. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము చదువుకుందాం. ఘనత వహించిన తెయోఫీల, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించింది. ఇక్కడ లూకా గారు ప్రత్యేకంగా చెప్తున్నాడు, సవివరముగా నేను వ్రాయుటకు పూనుకొని ఉన్నాను అని అక్కడ చెప్తాడు. అందుకోసమనే ఈ లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువుల వారితో మొదలు పెట్టక ఆయన జకరియా, ఎలిజబెతుల యొక్క చరిత్రతో ఆయన ప్రారంభించాడు. మరి ఈ ఉదయ కాలము నేను మీకు వాక్యము కంటే
కొన్ని పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క ప్రణాళికను నేను మీకు జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా సంఘ బిడ్డలముగా ఈ ఈ మాటలు మనందరికీ అవసరమై ఉన్నటువంటివి అని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా పుస్తకాలు ఉంటే పెన్ను పేపర్ తీసుకోండి. ఇది మరి మనకు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందయ్యా అని ఎవరైనా అడిగితే చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ ఈ సవివరమైనటువంటి వివరణలో ఆయన అక్కడ 5వ వచనంలో చూసినట్లయితే, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ విషయాన్ని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. అహరోను అనగానే మనందరికీ తెలిసినటువంటి వాడు ప్రధాన యాజకుడు కదా. దేవుని ప్రణాళిక ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? అహరోను దగ్గర ప్రారంభమైంది. అహరోను దగ్గర ప్రారంభమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు లేవీయులైనటువంటి మోషే అన్నయ్య అయినటువంటి అహరోనును ప్రధాన యాజకునిగా ఆయన ఏర్పరచుకున్నటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ అహరోను యొక్క చరిత్రను మనము చూసినట్లయితే క్రీస్తు పూర్వము ఈయన 1314 సంవత్సరంలో నివసించినటువంటి వాడు. 1300 క్రీస్తు పూర్వం 1313లో ఈయనకు అభిషేకము జరిగింది. యాజకుడుగా ఈయన ఏర్పరచబడిన వాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు, 12వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల్లో మనము చూసినట్లయితే ఈయనకు ఈ విషయాలు మనకు కనబడతాయి. ఈ అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు లేవికాండం 8-9వ అధ్యాయంలో వీరు మనకు కనబడుతున్నట్లుగా చూస్తాం. అహరోను ఆయన మరణము క్రీస్తు పూర్వము 1273వ సంవత్సరంలో, సుమారు 123 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడై ఈ హోరు కొండ మీద ఆయన మరణించినట్లుగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22-29 వచనాల్లో ఈ అహరోను యొక్క ఆ విషయాలు మనకు కనబడతాయి. ఎందుకొరకు నేను మీకు అహరోనును జ్ఞాపకం చేస్తున్నాను అనగా, అహరోను యాజకత్వము జరిగించినటువంటి వాడు. ఆ యాజకత్వములో నుండే ప్రారంభమైనటువంటి ఆయన కుమారులు గాని, ఆ తరములలో లేవీయులలో వచ్చినటువంటి వారందరూ కూడా యాజకత్వాన్ని వారు నిర్వహించినట్లుగా మనకు కనబడుతూ ఉంటది. అయితే ఈ నాదాబు, అబీహుల తర్వాత వచ్చినటువంటి వారి ఆ యాజకత్వంలో ఉన్నటువంటి సేవక విధానంలోనికి మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు ఈ రాజు అయినటువంటి దావీదు కాలము మనకు కనబడుతుంది. క్రీస్తు పూర్వము సుమారు 1000 సంవత్సరములలో ఈ దావీదు నివసించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయము ఏమిటి అనగా, దావీదు ఏం చేశాడు అనగా, దేవుని యొక్క మందిర పరిచర్య కొరకు ఆయన ప్రత్యేకించినటువంటి 24 మంది యాజకులను ఆయన ఏర్పరిచాడు. మొదటి దినవృత్తాంతం, ఇప్పుడు ఏం చదవకండి, మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7 నుంచి 18 వచనాల వరకు అక్కడ ఆ యాజకత్వము ఎవరెవరు జరిగించాలి, ఏ తరగతిలో ఉన్నటువంటి వారు ఈ యాజకత్వము జరిగించాలి అనేటటువంటి 24 మందిని దావీదు ఈ యాజక ధర్మము కొరకు నియమించాడు. ఈ నియమించబడినటువంటి 24 మందిలో ఒకడే అబియా. మీకు అది 10వ వచనములో మీకు కనబడుతుంది. ఈ అబియా అనేటటువంటి వాడు, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అనగా, అహరోను కుమార్తెలలో, అంటే అహరోను సంతతిలో నుండి వచ్చినటువంటిది ఎలిజబెతు, అబియా సంతతిలో నుండి వచ్చినటువంటి వాడు జకర్యా. ఇద్దరు లేవీయులే, యాజకత్వము జరిగించినటువంటి వారే. కాబట్టి ఈ 24 మంది ఎవరైతే దావీదు ఏర్పరిచాడో ఆ 24 మందిలో ఉన్నటువంటి వాడు అబియా. ఈ అబియా యొక్క సంతానమే ఆ తరువాత వచ్చినటువంటి వాడు జకర్యా. కాబట్టి అబియా అనేటటువంటి ఇతను మనకు పరిశుద్ధ గ్రంథములో 9 మంది మనకు కనబడతారు. ఈ 9 మంది పేర్లు పరిశుద్ధ గ్రంథములో మనకు రాయబడినప్పటికీ ఈ అబియా అనేటటువంటి ఇతడు
దావీదు ద్వారా ప్రత్యేకించబడినటువంటి ఒక యాజకుడుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. అంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు అహరోనును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత దావీదు ద్వారా అబియాను కూడా దేవుడు ఎన్నుకొని వీరిని యాజకులుగా దేవుడు నియమించినట్లుగా మనము చూస్తాము. ఆ తర్వాత కాలము ఏదైతే ఉందో మనము చూసినట్లయితే మీరు చూడండి, ఆ తర్వాత సొలొమోను, క్రీస్తు పూర్వం అనగా దావీదు తర్వాత సొలొమోను ఆయన రాజుగా నియమించబడ్డాడు. క్రీస్తు పూర్వము 900 సంవత్సరములలో 930 ఆ సంవత్సరములలో ఆ సొలొమోను జీవించినట్లుగా మనము చూస్తాము. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులకు వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగనే ఆజ్ఞ ఇచ్చి ఉండేది. దైవజనుడైనటువంటి దావీదు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన కుమారుడైనటువంటి సొలొమోను కూడా ఎక్కడ పొరపాటు చేయలేదు. ఎందుకనగా ఆ సేవా ధర్మము ఏదైతే ఉందో, దావీదు ఏదైతే నియమించాడో దానిని సొలొమోను కొనసాగించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకొరకు నేను మీకు ఈ చరిత్ర అంతా చెప్తున్నాను అనగా, ఇక్కడ లూకా సువార్తలో అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా యాజకత్వము జరిగించడానికి ఆయన మందిరములోనికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనము చూసుకుంటున్నప్పుడు ఏ విధంగా మరి ఈ పరిచర్య అనగా దేవుని ప్రణాళికలో సుమారు అహరోను కాలము నుండి ఈ జకరియా కాలము వరకు సుమారు 1300-1400 సంవత్సరాల యొక్క చరిత్ర. ఇది ఏదో మామూలు ఆషామాషి వివరము కాదు ప్రియులారా. ఎందుకొరకనగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మానవుని యొక్క జీవితములలో ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానము సరిపోదు ప్రియులారా. మనం అర్థం చేసుకోము. ఎందుకొరకనగా మనకు కలిగేటటువంటి ఇబ్బంది, మనకు కలిగేటటువంటి ఆలోచన విధానము, లేకపోతే మనకున్నటువంటి స్థితిగతులను బట్టే మనము ఆలోచన చేస్తూ ముందుకు పోతాము. కానీ దేవుడు ఏదైతే చేయాలని మన జీవితములలో ఆశపడుతున్నాడో ఆ జీవితాలను దేవునికి మనము సమర్పించుకోవడానికి మనము ఆశ కలిగి ఉండము. అందునిమిత్తమే నేను ఈ సవివరమైనటువంటి ఈ దేవుని యొక్క ప్రణాళికను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా అహరోను వంతులో వచ్చినటువంటి యాజకత్వము ఏదైతే ఉందో దానిని దావీదు 24 మందిగా ఆయన కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన కుమారుడైనటువంటి సొలొమోను దానిని కొనసాగించాడు. ఆ తర్వాత సొలొమోను వంశములో నుండి వచ్చినటువంటి హిజ్కియా సుమారు 740వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము ఆయన జీవించినటువంటి వాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనము. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవ జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. ఇక్కడ మరలా అంటే అహరోనుకు ఈ హిజ్కియా కాలానికి సగకాలం. ఆయన 1400 అంటే ఈయన 700 సంవత్సరాల్లో నింపాడు. అనగా ఈ 700 సంవత్సరాల కాలములో కూడా దేవుని యొక్క సేవా ధర్మము, దేవుని మందిరములో జరగవలసినటువంటి ప్రతి కార్యము కూడా ఎక్కడ ఆటంకము కలుగకుండానట్లు ఇక్కడ హిజ్కియా కూడా వారి వారి వంతుల చొప్పున లేవీయులను యాజకులుగా నియమించినట్లుగా మనము చూస్తాము పిల్లరా. ఆ తర్వాత వచ్చినటువంటి ఎజ్రా కాలం సుమారు 550వ సంవత్సరంలో ఈ ఎజ్రా జీవించినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించి చూడండి,
ఎక్కడ కూడా అనగా దేవుని యొక్క మందిర పని, దేవుని యొక్క కార్యములు జరగడానికి ఎక్కడ కూడా ఆటంకం లేదు. అహరోనును మొదలుకొని ఎజ్రా కాలం వరకు. ఎజ్రా కాలము ఎప్పుడు వచ్చిందయ్యా? ఈ ఈ ఎప్పుడైతే ఈ యూద ఆ జనాంగము బబులోనుకు చెరపట్టుకొని పోబడి వారు 70 సంవత్సరాల బానిసత్వము తర్వాత వారు మరలా యెరూషలేమునకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యాజకత్వము మరలా జరిగించాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఎజ్రా, నెహెమ్యాలు వీరు మరలా ఆ లేవీయులను యాజక ధర్మము జరిగించడానికి ఏదైతే దావీదు కాలంలో రాయబడినటువంటి తరగతులు ఉన్నాయో వారి వంశములలో నుండి వచ్చినటువంటి వారిని మరలా వారు యాజకులుగా నియమించినట్లుగా చూస్తాం. ఆ తరువాత కాలము మనకు తెలిసినటువంటిదే. దాని తర్వాత వచ్చేటటువంటిది మలాకి గ్రంథము పరిశుద్ధ గ్రంథములో ముగింపుగా వ్రాయబడుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క వాక్కు ఏ ప్రవక్తకు కూడా బయలుపరచబడలేదు, ఎవరికి బయలుపరచబడలేదు. కానీ ఇక్కడ యెరూషలేము దేవాలయములో మాత్రము యాజక ధర్మము జరిగించబడుతూ ఉంటుంది. ఈ అబియా తరగతిలో ఉన్నటువంటి ఈ జకర్యా అనేటటువంటి యాజకుడు ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన యాజకత్వము జరిగించుట కొరకు ఆయన ఆలయములో వెళ్ళెను అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనము చూడండి జకర్యా గ్రంథం లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం మాట చెప్తుంటున్నాడు? జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ఇక్కడ 24 తరగతులలో నియమించబడినటువంటి యాజకత్వము ఆ దావీదు కాలము నుండి మొదలుకొని ఈ జకర్యా కాలము వరకు, అనగా నూతన నిబంధనలో మనము ప్రవేశించేంత వరకు కూడా మోషే ధర్మశాస్త్రములో ఏదైతే నియమింపబడిందో దాని ప్రకారమే కొనసాగుతూ ఉంటుంది. దేవుడు ఏదైతే మోషేకు ఆజ్ఞాపించి ఈ యాజకత్వాన్ని ఆ లేవీయులకు అప్పగించాడో ఆ యాజకత్వము దేవుని మందిరములో జరిగేటటువంటి కార్యము ఏది కూడా అపవిత్రము కాకుండానట్లు తన వంతు వచ్చే వరకు జకర్యా నిలువబడి ఉండి తన వంతు కాలములో ఆయన ప్రవేశించాడు అని అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ ప్రారంభమైంది? అహరోను నుండి ప్రారంభమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ యోహాను అనేటటువంటి ఒక వ్యక్తి ఈ లోకములోనికి తీసుకురావడానికి దేవుడు జకర్యాకు తన వంతు ఆ సమయాన్ని కేటాయించాడు. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము చాలా సార్లు ఆలోచన చేస్తూ ఉంటాము, నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, నాకు ఏమీ జరగడం లేదు అని మనం ఆలోచన చేస్తాము. ఆ కింది వచనాల్లో మనము పోయినట్లయితే వారిరువురు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి, వారు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, ఎలిజబెత్ గుడ్రాలై ఉండెను అని అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. వారు బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నారు. ఆ ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నది, వారికి పిల్లలు లేరు. కానీ వారు నీతిమంతులై దేవుని కార్యము జరుపుట కొరకు తన యాజక ధర్మము దేవుడు ఏదైతే నియమించాడో తన వంతు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆలయములోనికి ప్రవేశించాడు అని అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా నిర్ణయించబడిందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. అనగా యోహానును ఈ లోకములోనికి తీసుకురావడానికి ఏదైతే యాజక ధర్మము దేవుడు ప్రారంభించాడో ఆ యాజకత్వ సమయాన్ని కూడా దేవుడు జకర్యాకు నియమించినట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు నీతిమంతులుగా ఉన్నారు, వారు కాలము గడిచిన వృద్ధులై ఉంటున్నారు,
వారు గొడ్రాలు స్థితిలో కలిగి ఉంటూ ఉన్నది. చాలా సందర్భాల్లో మరి నేను ఇంతకు ముందు కూడా మీకు జ్ఞాపకం చేశానేమో నాకు గుర్తులేదు, కానీ ఒక సేవకుడు అనగా ఆ రోజుల్లో యాజక ధర్మము జరిగిస్తున్నటువంటి జకర్యా తన వంతు కాలంలో ఆయన ఉన్నాడు. వీరు గొడ్రాలై ఉన్నది, వీరికి పిల్లలు లేరు. ఒకవేళ ఎవరైనా పిల్లలు కావాలని జకర్యా యొద్దకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారా? పిల్లరా చేయించుకుంటారా? దేవుని యాజక ధర్మము జరిగిస్తున్నటువంటి ఇతనికే పిల్లలు లేరు, ఈయన ప్రార్థన చేస్తే మాకు పిల్లలు పుడతారా అని ఆలోచన చేసేవారు కూడా ఆ రోజుల్లో ఉండి ఉండవచ్చును కదా. బైబిల్లో లేదు, కానీ లోక సంబంధమైనటువంటి మాట నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ఒకవేళ ఇటువంటి ఈసడింపు మాటలు జకర్యా చెవిలో వినబడి ఉండవచ్చును కదా. ఇది ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది అని అనంటే ఆ కాలములో జకర్యా ఒక మనోవేదన కలిగినటువంటి వాడుగా ఉండి ఉండవచ్చును. ఒక సేవకుడు అనేటటువంటి వాడు అనారోగ్యము చేత ఒకవేళ ఉండి ఇంకొక అనారోగ్యము చేత ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తే వాడు బాగుపడతాడా? ఎట్లయితాడయ్యా? జరుగుతుందా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నాకే అనారోగ్యం ఉందనుకోండి, ఇంకొకరు అనారోగ్యంతో నా యుద్ధకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే వారికి ఆరోగ్యం కలుగుతుందా? చెప్పండి, కలుగుతుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా పిల్లలు. ఇక్కడ జకర్యా వారు నీతిమంతులై ఉండిరి అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, జకర్యా ఒకవేళ ఎలిజబెత్లు అవమాన పాలైనప్పటికీ దేవుని దృష్టిలో వారు నీతిమంతులై ఉన్నారు. కాబట్టి నువ్వైనా సరే నేనైనా సరే మనము ఏ విధంగా లోకంలో ఉన్నాము అనేటటువంటిది కాదు, కానీ దేవుని దృష్టిలో మనము ఏమై ఉన్నాము అనేటటువంటిదే ప్రాముఖ్యము. ప్రియులారా, మనము దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము? జకర్యా ఎలిజబెత్లు వారు నీతిమంతులై దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. లోకమునకు వారు గొడ్రాలైనటువంటి స్త్రీగా వారు ఉన్నారు. గొడ్రాలైనటువంటి స్త్రీని గౌరవించేటటువంటి పద్ధతులు లేవు ప్రియులారా. ఎందుకనగా వారు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారుగా ఆనాటి ప్రజలు ఆలోచన చేసేటటువంటి వారు. కానీ వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వారు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క కార్యము నెరవేర్చబడడానికి ఒక సమయమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఆ యాజక ధర్మము జరిగించడానికి ఎక్కడైతే తన వంతు వచ్చినటువంటి సమయంలో జకర్యా ఆ ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ కుడి వైపున దేవదూత కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది, జకర్యా, నీ ప్రార్థన నాకు వినబడినది. నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఎంతగా మొరబెట్టి ఉంటారో ప్రియులారా. ఆ భార్య భర్తలు ఇరువురు ఈ నింద మా మీద నుండి పోవుట కొరకు వారు బహుగా దుఃఖపడి ఉండవచ్చును, బహుగా ప్రార్థన చేసి ఉండవచ్చును, కన్నీరు కార్చి ఉండవచ్చును, వారి కొరకు కూడా అనేకులు మొరపెట్టి ఉండవచ్చును. కానీ అక్కడ ఆ ధూప వేదికన కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అక్కడ 13వ వచనం చదవమ్మా. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టు. చాలా ఇక్కడ నీ ప్రార్థన నాకు వినబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన నీతిమంతుడైనటువంటి వాడు ప్రార్థన ఎప్పుడు చేస్తాడు చెప్పండి? ఒకసారి చేసి ఊరుకుంటాడా? తన అనుదినము ఆనాటి లేవీయులకు యూదులకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారము దినమునకు ముమ్మారు వారు ప్రార్థించాలి. మన లెక్క కాదు ప్రియులారా, మన లెక్క నేను పోయిన వారమే చెప్పాను కదా, బైబిల్ను గూట్లో పెడితే మళ్ళా గూట్లో తీయడానికి వారం రోజులు పడుతుంది. కానీ ఆనాటి యూదులకు అట్లా లేదు. ఆనాటి ప్రజలు ఖచ్చితంగా ముమ్మారు ప్రార్థించవలసిందే. దానియేలు కూడా ఏం చేశాడు? ఏదో ఆజ్ఞ వచ్చింది, అయినప్పటికీ యెరూషలేము తట్టు తన కిటికీని తెరిచి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
కాబట్టి ఈ ఈ జకర్యా ఎలిజబెతులు కూడా వారు దేవునికి అనేక సంవత్సరముల నుండి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. వారు బహు వృద్ధులైనటువంటి సమయంలో దేవదూత మాట్లాడుతున్నటువంటి మాట, జకర్యా నీ ప్రార్థన నాకు వినబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నీవు అడిగినవన్నీ ఏం చేయాలట? పొందుకున్నామని విశ్వసించాలి. మనం ఏం చేస్తాము అనంటే ప్రార్థిస్తాము, ఇది జరుగుతుందో లేదో అని ఆలోచన చేస్తాము. మనము ప్రార్థన చేస్తాము, మనలో ఏ లోపం లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టమే, మనము ప్రార్థన చేస్తాము. కానీ ప్రార్థించినటువంటిది నేను పొందుకున్నాను అనేటటువంటి విశ్వాసములో మనము ఉండక ముందుకు కొనసాగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జకర్యా ఎలిజబెతుల యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు లూకా గారు ప్రత్యేకంగా వారి గురించి ఆ గ్రంథం అంతా కూడా వారి జీవిత విధానం అంతా కూడా ఆయన పరిచయము చేస్తున్నట్లుగా మనము చూస్తాము. ఆయన ఆలయములోనికి వెళ్ళాడు, దూత దర్శనము ఆయనకు కనబడింది. అయ్యా నీ ప్రార్థనలు వినబడ్డాయ్యా అని చెప్తున్నాడు. తర్వాత జకర్యా, ఇదిగో నీకు ఒక కుమారుడు కలుగును, అతనికి ఏమని యోహాను అని పేరు పెట్టుదువు అని దూత చెప్పినప్పుడు అక్కడ యోహాను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రియులారా? జకర్యా మాట్లాడుతున్న మాట, అయ్యా నేను ముసలివాడను. ఒక కారణం వెతుక్కుంటాం కదా ప్రియులారా? మానవుని యొక్క జీవితములలో ఒక కారణం ఉండాలి. దేనికైనా ఒక కారణం ఉంటుంది ప్రియులారా. ఆఫీసుకు వెళ్ళలేను అని అనుకుంటే ఒక కారణం ఉంటుంది. మందిరానికి రాను అని అనంటే శనివారమే ఒక కారణము సిద్ధమై ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళకూడదు అని అనుకుంటే ఒక కారణం ఉంటుంది. సంఘములో ఒక కుటుంబంలో ఆరాధన ఉన్నది అని అనంటే వారి దగ్గరికి వెళ్ళకపోవడానికి ఒక కారణము సిద్ధపరచుకుంటాం. ఇక్కడ జకర్యా దూతతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, యాజక ధర్మము జరిగిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏదైతే ఆ లేవి ధర్మము ఏదైతే ఉందో ఆ వంతులో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఈ జకర్యా ఆ దూత కనబడి చెప్పిన తర్వాత కూడా, అయ్యా నేను ముసలివాడను కదా అని అంటున్నటువంటి సందర్భంలో దూత చెప్పినటువంటి మాట, నేను చెప్పిన మాటను నీవు నమ్మలేదు కనుక నీవు కుమారుని కనువరకు నీవు మాట రాని వాడవై ఉందువు అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. 20వ వచనంలో ఉంటాయి, నా మాటలు వాటి కాలమున నెరవేరును, వాటిని నీవు నమ్మలేదు కనుక నీవు మౌనివై ఉందువు అని ఆ దూత సెలవిచ్చినట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక, ప్రతి కుటుంబంలో ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి కుటుంబంలో దేవుడు ఏర్పరచుకున్నాడు అని అనంటే ఆ కుటుంబము నిమిత్తమై ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు, మీరు నిర్గమకాండంలోనికి వెళ్ళినప్పుడు మోషే ఆయన జన్మించాడు, అప్పటికే మనుషులను చంపేస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు మోషేను రక్షించాడు అని అంటే అర్థం ఏంటిది? దేవుని యొక్క ఒక ప్రణాళిక. మోషే ద్వారా తన ప్రజలను దేవుడు నడిపించాలి అని ఒక ప్రణాళిక. ఆయన కంటే ముందు జన్మించినటువంటి అహరోను ఉన్నాడు. ఆ అహరోనును దేవుడు వాడుకోవాలని అహరోను నిమిత్తమై దేవునికి ఒక ప్రణాళిక. నీ నిమిత్తము నా నిమిత్తము దేవునికి ప్రణాళిక లేదని అనుకుంటున్నామా? ఉందా? అసలు దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో మనం అందరం ఉన్నామా ప్రియులారా? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? అసలు నా జీవితము దేవుడు నన్ను భార్యాభర్తగా ఒక కుటుంబానిగా ఆయన నియమించాడు, దేవుడు బిడ్డలను ఇచ్చాడు, ఒక చక్కని గృహమునిచ్చాడు, నాకు సమస్తమును కలగజేశాడు అని అన్నప్పుడు ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగమా, లేకపోతే మన ఇష్టానుసారముగా మన జీవితములలో మనము కలగజేసుకున్నదా? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నాము ప్రియులారా? ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆయన అక్కడ చెప్పబడిన మాట, నీవు నా మాటలు నమ్మలేదు. మనము కూడా నమ్మం ప్రియులారా. మనము కూడా నమ్మేటటువంటి వారము కానే కాదు. ఆ కింది వచనాల్లో చూసినట్లయితే, ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెతు
గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరులకు కంటబడకుండా ఉండెను అనేటటువంటి విషయాన్ని అక్కడ ఎలిజబెత్ గురించి వ్రాయబడినట్లుగా చూస్తాము ప్రియులారా. నిజంగా దేవుని యొక్క కార్యములు, ఆయన యొక్క ప్రణాళిక లేదా అంటే ఆయన చిత్తము యొక్క నెరవేర్పు విషయములలో మనము నమ్మేటటువంటి వారముగా ఉన్నామా, లేకపోతే జకర్యా వలె నమ్మలేకుండా మనము ఉంటున్నామా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ లోకములోనికి తీసుకొని రావడానికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక, 1400 సంవత్సరముల యొక్క ప్రణాళికలో ఆయన సిద్ధము చేసి ఒక వృద్ధ దంపతులను దగ్గరికి తీసుకొని వచ్చి వారిలో నుండి యోహానును దేవుని ఆశీర్వదించడానికి, ఆయన బాప్తిస్మం ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేవీయుడిని దేవుడు తీసుకొని వచ్చాడు. ఎక్కడ మలాకి గ్రంథము కంటే ముందుగా ప్రవచనము జకర్యా గ్రంథములో దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడిన తర్వాత సుమారు 400 సంవత్సరములు ఎవరితో దేవుడు మాట్లాడినటువంటి సందర్భంలో ఇక్కడ దేవుని యొక్క దూత జకర్యాకు ప్రత్యక్షమై ఇదిగో నీవు కుమారుడి కంటున్నావు అని సెలవిచ్చినటువంటి మాటను జకర్యా నమ్మలేదు. కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు అని అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాము ప్రియులారా. మన జీవితాల్లో కూడా దేవుడు చేసేటటువంటి అనేకమైనటువంటి కార్యాలలో మనము నమ్మలేనటువంటి వారముగానే ఉంటాము. ఇది మన ద్వారానే కలిగినటువంటిది అనేటటువంటి ఒక ఆలోచన కూడా మనము కలిగి ఉంటాము ప్రియులారా. కాబట్టి ఈ వృద్ధులైనటువంటి జకర్యా, ఎలిజబెతు అనేటటువంటి వీరి ద్వారా దేవుని యొక్క కార్యమును దేవుడు ప్రారంభించి ఆ తర్వాత మనము చూసినట్లయితే 6వ నెలలో అనేటటువంటి ఆ మాటలు అక్కడ మరియ గురించి వ్రాయబడినట్లుగా చూస్తాము. మీరు ఇంటికి వెళ్ళినాక లూకా సువార్తను ఒకసారి జాగ్రత్తగా మీరు చదవండి. అక్కడ ప్రతి విషయము క్షుణ్ణంగా రాస్తాడు. ఈ లూకా గారు జీవించినటువంటి కాలము క్రీస్తు శకము 70-80 సంవత్సరముల మధ్యలో ఈయన వ్రాశాడు. ఈయన రాసినటువంటి ఈ వివరమైనటువంటి లూకా సువార్త మాత్రమే కాక ఈయన అపోస్తలులతో పరిచయం ఉండి అపోస్తలులతో ప్రయాణమైనటువంటి వాడు కాబట్టి అపోస్తలుల కార్యములు కూడా ఈయన వ్రాశాడు. అపోస్తలుల కార్యములు, దేవుని యొక్క సంఘ వివరములు, ఆనాటి ప్రజల యొక్క శ్రమలు, ఏ విధంగా సంఘాలు కట్టబడ్డాయో ఈ లూకా గారు సవివరంగా రాస్తాడు. కానీ ఈయన యూదుడు కాదు. కానీ అనేక మార్లు పౌలు గారు కూడా ఆ కొలొస్సై సంఘానికి వ్రాస్తూ, లేకపోతే తిమోతికి వ్రాస్తూ, ఇదిగో ఆ వైద్యుడైనటువంటి లూకా కూడా నాతో ఉన్నాడు అని లూకాను గురించి ప్రస్తావించినట్లుగా మనము చూస్తాము ప్రియులారా. మనము ఎవరము అనేటటువంటిది ప్రాముఖ్యము కాదు ప్రియులారా. ఇక్కడ ఈ లూకా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో ఒకడు కాదు, లేకపోతే ఆయన వంశావళిలో జన్మించినటువంటి వాడు కాదు. కానీ దేవుడు లూకాను క్రీస్తు యొక్క జననము గురించి ఒక సవివరమైనటువంటి వివరము రాయడానికి దేవుడు ఏర్పరచుకునడము మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారి ఆరోహణము తర్వాత జరిగేటటువంటి ప్రతి కార్యము కూడా క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథములో ఉండాలి అని ఈ లూకాను దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈనాడు మనకున్నటువంటి ఆలోచన ప్రకారము, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనము కూడా దేవుని కార్యములను నమ్మేటటువంటి వారముగా లేము. దేవుని కార్యములలో నేను కూడా పాలిభాగస్తుడను అనేటటువంటి విషయాన్ని మనము మరచి ముందుకు కొనసాగేటటువంటి వారము. ఒకవేళ జకర్యా గనక తన వంతు వచ్చినప్పుడు నాకు జ్వరం వచ్చిందయ్యా నేను పోను అని అంటే దేవుని యొక్క కార్యము సఫలపరచబడదు ప్రియులారా. దేవుని కార్యము సఫలపరచబడదు. తన వంతు వచ్చింది 24 మంది ఆ యాజక ధర్మము జరిగించవలసినటువంటి వారి విషయములలో ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన నమ్మకముగా దేవుని మందిరములోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదమును వారు పొందుకొని ఆ ఎలిజబెతుకు ఉన్నటువంటి నిందను దేవుడు తొలగించినట్లుగా చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలో
నీవు కూడా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. ఎందుకో తెలుసా ప్రియులారా, మనము నమ్మము, మనము విశ్వసించము. నేను మందిరానికి పోతున్నానా వస్తున్నానా అనేటటువంటిది ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ దేవుని ప్రణాళికలో మనము కూడా పాలిభాగస్తులమే ప్రియులారా. దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు? ఎక్కడో ఉండాల్సినటువంటి వారము, ఎక్కడనో పుట్టినటువంటి వారము, ఎక్కడనో పెరిగినటువంటి వారము, సంబంధం లేనటువంటి అనేకమైనటువంటి కుటుంబాలను దేవుడు ఏక కుటుంబముగా ఒక దగ్గర చేర్చడము అనేటటువంటి ప్రణాళికను ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? ఇది మన ఆలోచనకు కూడా తట్టదు ప్రియులారా. ఇది దేవుని యొక్క మహా గొప్ప ఆలోచన విధానము. ఈ ఆలోచన విధానానికి ఎప్పుడైతే మనము తల వంచుతామో దేవుని యొక్క అద్భుత కార్యాలను మనము చూసేటటువంటి వారముగా మనం ఉంటాం. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పారు. దేవుడు చెప్పాడు. ఎవరు నమ్మలేదయ్యా? మోషే గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అహరోను గురించి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు వారి కార్యాలను నెరవేర్చడానికి వారికి ఇచ్చాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనలేదు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అన్యజనుల మధ్య మనము నివసిస్తూ ఉంటున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితమును బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు మోషే అహరోనులు, మీ ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే దేవుని ప్రణాళిక అబ్రహాము కాలములో దేవుడు ఏదైతే ఆ ప్రణాళికను ప్రారంభించాడో, ఇదిగో నేను నా ప్రజలను నా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను నడిపిస్తాను అనే ప్రణాళికలో భాగంగా ఐగుప్తు నుంచి ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఇక్కడ మోషే అహరోనులతో మాట్లాడుతున్నారు. నా పరిశుద్ధతను మీరు సన్మానించినట్లు మీరు నమ్మలేదు గనక ఈ ప్రజలైతే పోతారు కానీ మీరు. మనం ఎక్కడికి పోం ప్రియులారా? భూమిలోకి అయితే పోతాము కానీ పరలోకముకు పోము ప్రియులారా. ఆనాటి ప్రజలు దేవుడు ఆశపడినట్లుగా ఎవరైతే నడిపించారో, ఎవరైతే ముందుండి నడిపించాడో, ఎవరైతే ఎన్ని అవమానాలు పొందుకున్నారో, ఎవరైతే ఎన్ని అద్భుత కార్యాలు చేశారో, వారు దేవుని పరిశుద్ధతను లేకపోతే దేవుని మాటను తృణీకరించడం మూలన దేవుడు అహరోనును మోషేను వారు కానానులోనికి వెళ్ళలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నాము? మనము దేవుని నమ్ముకునేటటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణము చేస్తూ ఉంటున్నామా? ఇంకా ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలలోనే మనము ఉంటున్నామా? ఒక్కసారి ఈ అనారోగ్యము కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, బలహీనతలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఏది చింత యావత్తు నా మీద వేయమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక్కసారి నీవు ప్రార్థన చేసుకొని విశ్వాసముతో నీవు ముందుకు కొనసాగేటటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణము చేసినట్లయితే మన పాపములను మోసినటువంటి దేవుడు మన చింత యావత్తును కూడా ఆయన భరిస్తాడు. తన బిడ్డలు కష్టపడడము ఆయనకి ఇష్టము కాదు, కానీ తన ప్రణాళికలో భాగంగా ఏదైతే దేవుడు కార్యము చేద్దామని అనుకుంటున్నాడో దానికి విరోధమైనటువంటి ఆలోచన మన జీవితంలో ఉండడం బట్టి మనము ఆ అద్భుతాన్ని మనము అనుభవించలేకపోతున్నాము. ఇక్కడ మోషే అహరోనుల పరిస్థితి కూడా అదే ప్రియులారా. దేవుడు అన్నాడు, నీ పోయి ఆ రాయితో మాట్లాడయ్యా అని మోషేకు చెప్తే పోయి కోపము, ఇశ్రాయేలు ప్రజల మీద కోపము, నా మాట వినడం లేదు, సరుగుతున్నారు, వారి మీద కోపము దేవుని మీద చూపించడానికి కర్రతో కొట్టినందున అక్కడ ఆ పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి అక్కడికి మీరు వెళ్ళలేరు అని సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాను.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలముగా ఆయనలో బాప్తిస్మం పొంది ఆయనను నమ్ముకొని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని మనము అనుభవ జ్ఞానములోనికి వచ్చిన తర్వాత కూడా ఆయన కార్యములను నమ్మకుండా ఒకవేళ ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో, జకర్యా విషయములో ఆయన నీతిమంతుడై ఉన్నారు, వారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో యోహాను లోకములోనికి రావాలి. కాబట్టి దేవుడు యోహానును లోకములోనికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాము. కానీ ప్రతి సందర్భంలో ఆ విధంగా ఎప్పటికీ జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనము. నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకొనెను. ఇక్కడ ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము, ఈ మీదటికి నేను వచ్చేసరికి నీకు కుమారుడు కలుగుతాడయ్యా. ఇక్కడ వీళ్ళు కూడా వృద్ధాప్యములోనే ఉన్నారు. వృద్ధాప్యములో ఉన్నారు. సారా, నాకు కుమారుడు ఏ విధంగా కలుగును, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు అని తనలో తాను నవ్వుకునేను అనేటటువంటి మాట మీరు 17వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము కూడా నవ్వాడు. అబ్రహాము కూడా నవ్వుకున్నాడు, ఇంత వృద్ధుడను నాకెట్లా పిల్లలు కలుగుతారయ్యా అని. కానీ సారా విషయంలో జరిగింది ఏంటిదయ్యా? ఇస్సాకు జన్మించిన తర్వాత సారా మరణించింది. తన కోడల్ని గాని, ఆ కోడలు ఇస్సాకు నుండి వచ్చినటువంటి సంతానం గాని సారా చూడలేకపోయింది. అబ్రహాం చూశాడు, కానీ సారా చూడలేకపోయింది. పిల్లలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యముల విషయములలో మన భారము దేవుని మీద ఉండాలి. మనము చేసేటటువంటి ప్రతి పని కూడా అది ప్రార్థనా పూర్వకమైనటువంటిదిగా ఉండాలి. ఎందుకొరకనగా దేవుని ప్రణాళికలో మనము భాగమై ఉన్నాం. దేవుని ప్రణాళికలో మనము భాగమై ఉన్నాం. మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని మరచిపోలేదు. ఆయన జ్ఞాపకం చేసుకోనకుండా నీవు ఉండబడలేదు. నీ కుటుంబము కట్టబడింది అని అంటే, దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదించాడు అని అంటే, దాని అర్థము దేవుని ప్రణాళికలో నీవు భాగముగా ఉన్నావు కనుక నీవు దేవుని యొక్క కార్యములలో నీవు పాలిభాగస్తుడముగా నీవు ఉంటున్నావు. కాబట్టి జకర్యా వలె తన వంతు వచ్చినప్పుడు ఆయన మందిర కార్యము చేయడానికి ఆయన మందిరములోనికి వెళ్ళాడు. కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. నీవు నేను దేవుని పని విషయములలో ఏ విధంగా ఉన్నాము, దేవుని కార్యముల విషయములలో మన ఆలోచన విధానం ఏమిటి, దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయంలో మన ఆలోచన విధానము ఏమిటి, క్రైస్తవ జీవితము మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు మన క్రియారూపకమైనటువంటి జీవితము ఏ విధంగా ఉన్నది అనేటటువంటి ఆలోచన మనము చేస్తూ ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ప్రియులారా, ఆనాటి పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి ప్రజలే కాదు ప్రియులారా, మీరు మార్కు సువార్త చూడండి, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. ఇమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. కాబట్టి ఇక్కడ 11 మంది శిష్యులు ఏకముగా కూడారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేవుని మాటలను విన్నాను, ఇదిగో 3వ దినమున నేను లేస్తాను అని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తనని తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కూడా వారు నమ్మలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమా పత్రికలో అంటాడు, కొందరు అవిశ్వాసులైన నేను, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? దేవుడు కాకుండా పోతాడా? నువ్వు నేను అవిశ్వాసులమైతే, నీవు నేను ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమైనా ఆ దేవునికి ఏదైనా నష్టం కలుగుతూ ఉంటుందా? దేవుని మందిరంలో నీవు నేను నిలువబడకపోతే దేవునికి ఏమైనా నష్టము కలుగుతూ ఉంటుందా? దేవుని ప్రణాళికలో భాగమైనటువంటి మనము దేవుని కార్యముల నిమిత్తమై, దేవుని పనుల నిమిత్తమై అలక్ష్యము చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి ఏమైనా నష్టము కలుగుతూ ఉంటుందా? కలగదు కదా ప్రియులారా. అందుకే అంటాడు, కొందరు అవిశ్వాసులైతే ఏముందయ్యా, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? దేవుడు ఏ విధంగా నమ్మదగిన వాడు కాకుండా ఉంటాడు?
ఆయన నమ్మదగిన వాడే. మనమే అవిశ్వాసులము, మనమే నమ్మము. దేవుని కార్యముల విషయంలో మన ప్రయత్నము మనము ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనము ఉండము అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూడండి అమ్మ, చదువు 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా మాట ఉంటుంది చూడండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేదు. కాబట్టి మనము నమ్మదగని వారం. నమ్మొచ్చా ప్రియులారా? మనము నమ్మదగని వారమే. ఎందుకొరకనగా మన మాట తీరే అట్లా ఉంటుంది. మనము నమ్మదగిన వారమే, కానీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏదియో చేయడు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక, మానవుని యొక్క జీవితములలో దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దానిని అర్థము చేసుకోవడానికి నీ గదిలోనికి వెళ్ళి నీవు మోకాళ్ళుని ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీవు ఇంకా దేవుని అద్భుత కార్యాలను నీవు నమ్మలేక ఒకవేళ ఉంటున్నావా? మనము ఒకవేళ ఆ శారా వలె, లేదు అని అంటే మోషే అహరోనుల వలె మనము పరలోక రాజ్య వారసులముగా ఒకవేళ ఉండలేకపోతామేమో పిల్లల. మోషే అహరోనులు వారు పరలోకమునకు చేరారు, కానీ దేవుడు వాగ్దానము చేసినటువంటి ఏదైతే వాగ్దాన దేశం ఉందో దాన్ని వారు చూడలేకపోయారు. కానీ ఈ రోజుల్లో దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశం ఏంటిది? ఆ పరలోక రాజ్యమే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ పరలోక రాజ్యములో మనము చేరు వరకు మనము ఒక నమ్మకమైన వారముగా, దేవునిని నమ్మేటటువంటి వారముగా, ఆయన ప్రణాళికలో భాగమని మనల్ని మనము అర్థము చేసుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లోకములోనికి రాకడ సమయము ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలో దేవుడు జకరియా ఎలిజబెతులను భాగము చేస్తూ ఉంటున్నప్పుడు వారి తరగతులలో వారి టైం లైన్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా విడిపోకుండా దేవుడు ఆ లేవీయులను ఇక్కడ నుంచి యూదా నుంచి దేవుని తీసుకొని వచ్చి దేవుని కార్యము ఆయన జరిగించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి మనము నమ్మామా దేవుని అద్భుత కార్యాలను మనము చూడగలము. మనకు చదువచ్చా, చదువు రాదా, పెద్ద ఉద్యోగం లేదా, లేకపోతే మనము అందంగా లేమా, లేకపోతే లోకంలో నానా రకములైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటున్నాము. నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు కార్యము చేయగలడని నీవు నమ్మితే దేవుని అద్భుతాన్ని నీవు అనుభవిస్తావు. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.